యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానము లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో చివరి భాగము చదువుకుందాము. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై చేసిన ఈ స్తుతి గీతం యొక్క సారాంశం అంతటిని మనము గమనించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. తన కుమారుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఆ గొప్ప విశేషమును ఉద్దేశమును కూడా ఆయన ప్రవచించాడు. చివరిలో ఇక్కడ మనము చివరి భాగంలో చూసినట్లయితే ఇది అందరిని గూర్చినది. అంటే మనము అనే మాటలు మనం చూస్తున్నాము. ఇవి కేవలము ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు జీవిస్తున్నటువంటి ఆవల అనగా యూదేతరులకు కూడా ఈ మాటలు వర్తిస్తున్నది, అనగా మనకు కూడా ఈ మాటలు వర్తిస్తున్నాయి. ఎందుకు జకరియా గారు ఈ మాటలు వాడి ఉన్నారు? మరణ ఛాయ, చీకటి, సమాధానం లేని మార్గము, వీరందరి మీద దేవుని యొక్క ఉషోదయము అనగా అరుణోదయము, ఆ క్రొత్త వెలుగు ఎందుకు ఆయన ఈ మాటలు వాడుతున్నారు అన్నప్పుడు, ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయంలో మూగవాడుగా మారిపోయినాడో దాదాపుగా తన కుమారుడు జన్మించేంత వరకు కూడా ఆయన మూగవాడుగానే ఉన్నాడు. ఇన్ని నెలలు ఆయన కొంత నిరాశ నిస్పృహలకు కూడా గురై ఉండొచ్చు. అయ్యో, నేను మాట్లాడలేకపోతున్నానే, కమ్యూనికేషన్ చేయలేకపోతున్నానే, నా యొక్క అంతరంగంలోని ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ నా అనుభూతులు కానీ పంచుకోలేకపోతున్నానే అనేటువంటి కొంత నిరుత్సాహంలో ఉండొచ్చేమో. కానీ ఆ సమయంలోనే దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మహాప్రభావమును, దేవుని యొక్క మహావాత్సల్యమును ఆయన ధ్యానించి ఉంటాడు. అందుకే దర్శన రీతిగా ఆయన అనేక విషయాలను గ్రహించి ఉన్నాడు. గ్రహించి ఇక్కడ ఈ మాటలను కూడా ఆయన ప్రస్తావించాడు. ఎక్కడి నుంచి ఈ మాటలు ఆయన ప్రస్తావించాడు అనగా, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలను ఇక్కడ ఆయన ప్రవచించాడు. అక్కడ యెషయా ఏదైతే తెలియజేశాడో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును, ఆ మాటలనే ఇక్కడ ఆయన ప్రవచించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు మనము అర్థం చేసుకోగలము. సమాధానము అనే మాట వాడినాడు. సమాధాన మార్గము అంటే మనకు సమాధానంలో మనం నడుచుట లేదు, మన మార్గంలో సమాధానం లేదు, శాంతి లేదు, మనకు నిరీక్షణ లేదు. మన పాదములు అశాంతిమయంలో లేదా అశాంతి మార్గంలో ప్రయాణం చేస్తున్నవి, మనకు ఎలాంటి నిరీక్షణ లేదు. తర్వాత చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై అనే మాటలు చూస్తున్నాము. చీకటి లేదా మరణ ఛాయ అంటే దేవుని గురించినటువంటి వెలుగు, దేవుని రక్షణను గురించినటువంటి వెలుగు మన జీవితాలలో లేదు. అనగా దేవుని గురించిన విషయాలలో మనం గ్రుడ్డివారుగా ఉన్నాము, రక్షణను గురించిన విషయాలలో మనం గ్రుడ్డివారుగా ఉన్నాము. ఆ చీకటిలోనే కూర్చుండిపోతున్నాం తప్ప లేవలేని స్థితిలో ఉన్నాము. ఆ చీకటే మన జీవితం అనుకుంటున్నాం, ఆ చీకటే మన ప్రపంచం అనుకొని అందులోనే సంతృప్తి కలిగి జీవించటానికి మనము కోరుకుంటున్నాం. కానీ ఆ చీకట్లో నుంచి లేచి ఆ క్రొత్త వెలుగులోనికి మనము రావటానికి ఇష్టపడుటలేదు. దాన్నే ప్రపంచం అనుకుంటున్నాము. కానీ ఆ చీకటి మనల్ని నశింపజేస్తున్నది. ఆ మరణ ఛాయ లేదా మరణ నీడ అనేది మన మీద ప్రసరిస్తున్నది అనే విషయము జకరియా కూడా ఆత్మపూర్ణుడై ఆయన ఈ మాటలను గ్రహించి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, ఇశ్రాయేలు ఎడల
దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. తన గొప్ప కార్యాలను ఇశ్రాయేలీల ద్వారానే ఆయన సాధించబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. తర్వాత ఆయన వారి మీదనే కాదు కానీ ఆ వెలుగును మన మీద కూడా ఆయన ప్రసరించబోతున్నాడు. ఒక క్రొత్త వెలుగును మన మీద ఉదయింపబోతున్నాడు అనే విషయాన్ని జకరియా మనము అనే దానితో ఆయన దాన్ని సంగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఈ మనము అనే దాంట్లో మరి మనమందరం కూడా ఉన్నాము. ఇశ్రాయేలీలతో పాటు ఎవరైతే యేసు క్రీస్తుల వారి యొక్క రక్షణను అంగీకరిస్తారో, ఆయనను రక్షకునిగా తమ హృదయాలలో అంగీకరిస్తారో వారందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మరి ఇక్కడ మహావాత్సల్యము అనే మాటను కూడా మనం చూస్తున్నాము. మహావాత్సల్యం అనేటువంటి ఈ మాట గ్రీకు భాషలో ఏమంటారంటే స్పాంక్నా అంటారు. స్ప్లాంక్నా అన్నప్పుడు ఈ మాటకు అర్థము పేగులు అనగా తరుక్కుపోవడము. మనము కొన్నిసార్లు ఏమంటామంటే వారిని చూసినప్పుడు మా హృదయము తరుక్కుపోయిందండి అంటారు. అదే మాట అలంకారంగా వాడబడింది. అంటే దేవుడు తన ప్రజల దుస్థితిని చూసినప్పుడు ఆయన హృదయము తరుక్కుపోయినది అనే దానికి ఈ మహావాత్సల్యం అనేది అర్థంగా మనం చూస్తున్నాము. అంటే మనము సమాధాన స్థితిలో నడవడము లేదు, మన మార్గంలో సమాధానము లేని స్థితిని దేవుడు చూసినప్పుడు ఆయన హృదయము తరుక్కుపోయినది. మనము చీకట్లో నివసిస్తున్న విధానాన్ని చూసి ఆయన హృదయము తరుక్కుపోయినది. మన మీద మరణ ఛాయ రాజ్యమేలుతున్నది చూసినప్పుడు దేవుని హృదయము తరుక్కుపోయినది. అందుకని ఆయన తన యొక్క మహావాత్సల్యాన్ని బట్టి ఒక క్రొత్త వెలుగును మన జీవితంలో ప్రసరింపజేయబోతున్నాడు. ఒక ఉషోదయమును, నూతనమైన వెలుగును మన కుటుంబాలపైన, మన వ్యక్తిగత జీవితాలపైన, మన సమాజము పైన, మన యొక్క సంఘము పైన ప్రసరింపజేయాలని ఆయన కోరుతున్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మార్గంలో, మార్గము అనగా మీ జీవితంలో, మీ కుటుంబంలో సమాధానం లేకపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆయన ఒక క్రొత్త వెలుగు అనే సమాధానమును మీ జీవితంలో ప్రసరింపజేస్తున్నాడు. ఒకవేళ మీరు ఇంకనూ రక్షణ లేక అంధకారంలో, గుడ్డితనంలో ఉంటున్నట్లయితే ఆత్మీయ నేత్రాలను తెరిచి తన యొక్క రక్షణ అనే క్రొత్త వెలుగును ప్రసరింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన స్థితిని చూసి ఆయన హృదయము తరుక్కుపోతున్నది. మన దుస్థితిని చూసి ఆయన హృదయము తరుక్కుపోతున్నది. మన యొక్క నిరాశ నిస్పృహలను చూసి ఆయన హృదయము తరుక్కుపోతున్నది. మన యొక్క సమాధానం లేని స్థితిని చూసి, మన హృదయాలలో, మన జీవితాలలో శాంతి, ఆనందము, సంతోషం లేని స్థితిని చూసి ఆయన హృదయము తరుక్కుపోతున్నది. అందుకే తన మహావాత్సల్యమును మన ఎడల చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. తన వెలుగును, నూతనమైన వెలుగును, ప్రతి దినము మనం ఒక క్రొత్త వెలుగును చూస్తున్నాము. ప్రతి దినము మనము అరుణోదయమును చూస్తున్నాము. చీకటి అనేది తొలగించబడుతున్నది. ఎప్పుడైతే సూర్యుడు తన యొక్క ప్రకాశమునిస్తున్నాడో, సూర్యకిరణాలు ప్రకాశిస్తున్నాయో చీకటి మరి పారద్రోలబడుతున్నది. చీకటి పారిపోయినట్లే తన వాత్సల్యమును బట్టి మన జీవితాలలో నూతన వెలుగును ఆయన వెలిగించబోతున్నాడు, ప్రసరించబోతున్నాడు. మనకు సమాధానం తీసుకొని వస్తున్నాడు, మన జీవితాలలో రక్షణను తీసుకొని వస్తున్నాడు, మనకు నిరీక్షణను తీసుకొని వస్తున్నాడు. తన నూతన వెలుగును ప్రసరింపజేయుట ద్వారా మరి ఆ వెలుగు కొరకు మనం అడుగుదాము. తన మహావాత్సల్యమును మన జీవితాలలో ప్రసరింపజేయాలని, చూపాలని మనము కోరుకుందాము. అట్టి మహావాత్సల్యము మీ జీవితాలలో దేవుడు ప్రసరింపజేయునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మహావాత్సల్యమును బట్టి మా జీవితాలలో సమాధానమును తీసుకొని రమ్మని వేడుకుంటున్నాము. నీ మహావాత్సల్యమును బట్టి మా జీవితాలలో ఉన్న చీకటిని పారద్రోలి నీ యొక్క క్రొత్త వెలుగును ప్రసరింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.